సింగరాయకొండ మండలం శ్రీ చైతన్య నవోదయ స్కూల్ పరిశీలించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య. గత నెల ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన 6వ తరగతి విద్యార్థి సయ్యద్ తౌషిక్ మరణంపై సమగ్ర విచారణ జరిపించి దోషుల్ని కఠినంగా శిక్షించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. మృతి చెందిన బాలుడు కుటుంబ సభ్యులతో కోచింగ్ సెంటర్ ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మృతి చెందిన విద్యార్థికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. చైతన్య నవోదయ స్కూల్ కి తగిన పర్మిషన్ లేదని, రూముల్లో పిల్లలను కోడి పిల్లల్లా ఉంచారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ సుల్తాన్, ఏఐటియుసి నాయకులు వీరారెడ్డి మరియు ఇతర సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. ఉండాల్సిందే అవన్నీ మీరు కరెక్ట్ గా చెప్పకపోతే మొత్తం చెప్పుకుంటుంది. ఇక్కడ ఎవరో టీచర్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.